వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా? అవును. ఏ నమ్మకంతో ఇండిపెండెంట్లో మీరు ఈ బరిలో దిగడం జరిగింది? నా నమ్మకం అనేది నా ప్రజల కోసమే నేను ఇండిపెండెంట్ దిగిన. టికెట్ కోసం నేను ఎప్పుడు ఆశించలేదు. వచ్చినా కానీ టికెట్ కోసం నేను టికెట్తో పనిచేస్తుంటాను. కాబట్టి నేనేందంటే గత 10 సంవత్సరాల నుండి నేను ప్రజల లోపల పోయేసి నేను పనిచేసినాను. నేను ఏ పనున్నాని ప్రజల కోసము 10 నిమిషాలు నేను నా వర్క్ని పక్కకు పెట్టి ప్రజల కోసమే నేను పనిచేసినాను. నేను మరియు ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి మా చెరుకట్ట మహాదేవ్ మందిర్ టెంపుల్ని నేను ఎంతో డెవలప్మెంట్ కోసం నేను కృషి చేసినాను. కానీ ఏ పార్టీ నుండి నాకు ఏ ఫండ్ రాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ప్రజల కోసమే అన్నిటి కోసం నేను దిగినాను నేను ఈ రోజైతే. ఎందుకంటే మనకేందంటే ఎప్పుడు కూడా ఏ వర్క్ అయినా కానీ, ఇప్పుడు నేను టెంపుల్ గురించి ఏదైనా వర్క్ వెళ్తే నువ్వెవరు అని నాకు ప్రశ్నలు వచ్చినాయి. మున్సిపాలిటీ వెళ్ళనివ్వండి, ఎక్కడన్నా వెళ్ళనివ్వండి, ఏ రాజకీయ పార్టీ నుండి నువ్వెవరు అని నాకు ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకు ఈరోజు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ప్రతి పనికి ప్రజలే నిర్ణయిస్తారు. ఇది ఎట్లయితుంది, దేని గురించి అవుతుంది, ఏం చేయాలి అనేది ప్రజల మీదనే ఉంది. కానీ ఈసారి నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు దిగినానంటే ప్రజలు సేవ కొరకు, ప్రతి మందిరం డెవలప్మెంట్ కొరకు, ప్రతి ఇంటికి లైట్ వెలుతురు రావాలని. ఈరోజు మా అమ్మలు మా అక్కలు సాయంత్రం పూట బటన్ వేస్తున్నారు లైట్ లేదని. ఈరోజు మా అమ్మలు మా అక్కలు మోర్లు తీస్తున్నారు, వాళ్ళు కట్టెతో తీస్తున్నారు. దేనికోసం? ఇలా ఏ ప్రభుత్వం అనేది చేసింది? ఇలా నేను గెలిచి వచ్చిన తర్వాత 100% మా అక్కలతోటి, మా అమ్మలతోటి, మా అన్నదమ్ములతోటి ఉండి మరి నేను పని చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుగురించే నేను ఈ ఛానల్కి నాకు ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. ఈ ఛానల్ నుండి నేను ఒకటే కోరుకుంటున్నాను. 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అయిన శ్రీ ధర్మవరం శ్రీనివాస్ వాసు గారికి ఓటేయాలని, ఉంగరం గుర్తుకే ఓటేయాలని, ప్రజల సేవ కోసమే నేను ఉన్నానని ఈ నమ్మకంతో ప్రజలే నాకు నిర్ణయిస్తారని, ప్రజలే నాకు దేవుళ్ళు దైవాలు అన్నీ మాట్లాడుతున్నాను. ప్రజలు ఓటేపించి నాకు గెలిపిస్తారని, ప్రజల నమ్మకాన్ని నేను మంచిగా గుర్తించి వాళ్ళ కోసమే పనిచేస్తానని, నా జీవితాంతం పనిచేస్తానని ఇది ఒక నమ్మకం చెప్తున్నాను. 100% ఉంగరం గుర్తుకే నా ఓటు మీ అందరు ఓటేయాలని నేను ఒప్పుకుంటున్నాను. ఓకే, సంతోషం. చాలా బాగా చెప్పిండ్రు. ఒకవేళ ఇప్పుడు రేపు రోజు మీరు గెలిస్తే మీ వెనక చాలా మంది యువత ఉన్నది కదా? అవును. ఆ యువత కోసం ఏం చేస్తారు? నేను ఒకటి చెప్తున్నాను. మా యూత్ అనేది గట్టితనం అనేది నిర్ణయిస్తాం మేము. మా యూత్ నుండి నేను అవైలబుల్ లేకున్నా కానీ, అంటే నేను సరైన టైంలో ప్రజల మధ్యలో పోకున్నా కానీ, ఈరోజు మా 100 నుండి 150 మంది యూత్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా సేవ చేయడానికి నిర్ణయంతో ఉన్నాం. ప్రతి ప్రజలకు మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. మా యొక్కటి ఏంటంటే సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ప్రతి గోడకు అనేది అతుకు పెడతాం. మేము లేకున్నా కానీ, నేను యూత్కి నడిపించే వ్యక్తిని, కానీ నేను లేకున్నా కానీ మా యూత్ వాళ్ళు ఎవరైనా ఫోన్ లేపి మరి వాళ్ళ సమస్యల కోసము ముందు నడిచి వాళ్ళ సమస్యలని తీర్చే బాధ్యత మాకుంది. ఈరోజు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి మా ఏరియాలో 12వ వార్డులో ఏ వార్డుకు కూడా ఏమీ డెవలప్మెంట్ జరగలేదు. ఏం జరిగిందని ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి మేము చేస్తాం. ఎన్ని రోజులు చేస్తారు? 15 సంవత్సరాల నుండి మేము ఓపికతో చూసినాము. ఇప్పుడు ఎప్పుడు చేస్తారు మీరు? మీకు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినాం. ఈసారి నా ప్రజలకు ఒకటే అంటున్నాను నేను, మాకు అవకాశం ఇవ్వండి. మేము ఏం చేయాలో ఏం చేస్తామో అది మా దగ్గర సత్తా ఉంది. ప్రతిదీ ఒకటి. మేము ఎక్కడైనా కానీ కొట్లాడి మరి మీకోసం పనిచేయడానికి రాత్రి పగళ్ళు 5 సంవత్సరాలు 1825 రోజులు మేము కష్టపడతానని ఈ ప్రజలకు నేను మాటిస్తున్నాను. మీరు ఏం చేస్తారు వాళ్ళ అభివృద్ధి కోసం? యూత్ అభివృద్ధి కోసమా? యూత్ నుండి ఏదైనా కానీ ఏం ప్రాబ్లం. మన పురాణ బజార్ ఏరియాలో చాలామంది యూత్ ఉన్నారు. యూత్ కోసము ప్రతి దగ్గర ఏంది అంటే వాళ్ళు ఎక్కడెక్కడో పోయేసి చదువుకుంటున్నారు. వాళ్ళకేందంటే ఒక చిన్నగా లైబ్రరీ సెక్షన్ అనేది నేను పెట్టాలనుకుంటున్నాను. వాళ్లకు ఒక అవగాహన రావాలా. ఈరోజు వివేకానంద సార్ ఏమన్నారంటే థింక్ పాజిటివ్. ఆ థింక్ పాజిటివ్లో ఏంది అంటే ప్రతిదీ మనం పాజిటివ్గా ఆలోచించాలి అనేసి యూత్ పిల్లలకు నేను చెప్పేసి మా యూత్ సభ్యులందరికీ ఒకటే నేను చెప్తున్నాను. మరియు మత్తుకు బానిస కాకండి. మత్తుకు బానిస అయినోడు ఈరోజు బాగుపడ్డట్లో చరిత్రలో లేదు. మరియు ఇంకేందంటే ప్రతిదీ మన పండుగలు మన ధర్మాన్ని మనం ఘనంగా చేద్దాం యూత్ పిల్లలతోటి. నేను ఇది ఒకటే వాదిస్తున్నాను. మళ్ళీ యూత్ పిల్లలు దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఎక్కడైనా క్రీడలు ఎవరైనా అని
క్రీడలు ముందుంటే కబడ్డీ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఏ పోటీలు ఉన్నా కానీ అని వాళ్ళకు స్టేట్ లెవెల్ అయినా కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా కానీ, స్టేట్ లెవెల్ అయినా కానీ, నేషనల్ లెవెల్ అని పంపించేది కృషి నేను చేయడానికి ముందంజు ఉంటానని నేను ఒకటి కోరుకుంటున్నాను. అదే యూత్కి నా యొక్క ఇంటిమేషన్. వాసు గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ దగ్గర చాలామంది ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా ఆడపడుచుల కోసము నేను ఎప్పుడు కూడా వాళ్ళకు 24 గంటలు వాళ్ళ కోసం కష్టపడతాను. వాళ్ళ కోసము ఏదైనా ఇప్పుడు మన గవర్నమెంట్ నుండి స్కీమ్స్, ఇప్పుడు కుట్టు మిషన్ కానివ్వండి, పిండి గిన్నె కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకు వచ్చే ఏదైనా ఉండనియండి, వాళ్ళ కోసము కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు డోక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళ డోక్రా మహిళల కోసము ఏదైనా ఫండ్స్ ఏదైనా రిలీజ్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ అక్కడ కోసము నేను 12వ వార్డు అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని, మా ఆడపడుచుల కోసము నేను కష్టపడతాను. మరియు ఇంకోటి ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళకు ఒక ఏదైనా బీడీ కార్పొరేట్లు కానివ్వండి, ఇప్పుడు వితంతు పెన్షన్లు ఇవ్వండి కానివ్వండి, వాళ్ళకు కొన్ని ఇప్పుడు మా ఏరియాలో ఇప్పటి నుండి నేను 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఒక 100 మందిలో 30 మందికి ఉన్నాయి, 70 మందికి లేవు. వాళ్ళ కోసం నేను కృషి చేస్తాను. బల్దియాలో నేను కొట్లాడతాను. పెన్షనా? అవును, పెన్షన్స్ గురించి ఇది చాలా అన్యాయం జరుగుతున్నది. పెన్షన్స్ ఈ రోజు ఇప్పటి వరకు నా దగ్గర ఎంతో మంది వచ్చేసి ఆడపడుచులు, మా తల్లులు వచ్చి, నానా నాకు పెన్షన్ లేదు, నానా ఇప్పుడు మా అమ్మ చనిపోయిండు, ఇప్పటి వరకు నాకు పెన్షన్ రాలేదు అని ఎంతో మంది నా దగ్గర వచ్చి బాధ పెట్టుకుంటే ఆ గోచ నేను చూడలేకపోతున్నాను. దాని కొరకే ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుండి నేను కొట్లాడుతున్నాను. మా ఆడపడుచుల కోసము, మా యూత్ పిల్లల కోసము, మా పెద్దల కోసము, ప్రతి ఇంటి గడపకు నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఒకటి సందేశం ఇస్తున్నాను, నన్ను గెలిపియండి, ప్రతి ఇంటి కోసం పనిచేస్తాను. మన వాడలో ఎంత ఏమున్నా కానీ దానికోసమే పనిచేయడానికి నేను నిర్ణయించుకున్నాను. సరే, చివరి క్వశ్చన్, మీరు గెలిస్తే మీ వాడను ఎట్లా డెవలప్మెంట్ చేసుకుంటారు? చివరి క్వశ్చన్ మీరు అడుగుతున్నారు కరెక్టే. మేము గెలిచిన ఫస్ట్ పని ఏంటంటే, ప్రతి ఇంటింటికి పోయేసి వాళ్ళ సమస్యలని తెలుసుకొని వాళ్ళ సమస్యలకు ముందుండి వాళ్ళ సమస్యలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేస్తాం. ఇప్పుడు కొన్ని ఇంట్లకు బయటకు వెళ్తే లైట్స్ లేవు, పోల్స్ లేవు, డ్రైనేజెస్ బాగాలేవు, వాళ్ళకు వాటర్, ఒకవేళ రోడ్డు మీద వాటర్ పోయితే మా పిల్లలు ఒకవేళ వెళ్తూ ఉంటే పడుతున్నారు వాళ్ళు. అన్ని డ్రైనేజెస్ లీక్ ఉన్నాయి, అన్ని వాటర్, ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఉన్నాయి, కొన్ని లీక్స్ ఉన్నాయి. ఆ లీక్స్ అనేది కంప్లీట్ చేసాము. మళ్ళీ ఏంది అంటే, మిషన్ భగీరథ వాటర్ లేని జాగల మేము మిషన్ భగీరథ వాటర్ కోసం కొట్లాడి మరీ వాళ్ళ ఇంట్లలో వాటర్ తెప్పిస్తాం. ఫస్ట్ మనకి ఏంటంటే, ప్రతి ఇంటికి నీళ్లు, నిధులు అవసరం. ఈ రోజులలో ఏ గవర్నమెంట్ చేయలేదు. ఆ గవర్నమెంట్కు మేము కొట్లాడి నీళ్లు, నిధులు అన్నీ ఉపయోగం పడేటట్టు మేము తీసుకొస్తాము. ప్రతి గడపకు మేము వెళ్ళేసి వాళ్ళకి చేసుకొని నోటిఫికేషన్ చేసుకొని ప్రతి వాళ్ళకి ఏమేమి కావాలనో ప్రతిదీ చెయ్యాలని మేము అనుకుంటున్నాం. ఈ సంకల్పంతో మేము ముందు నడుస్తున్నాము. నాతోటి 100 నుండి 150 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు ఏమోనో తెలుసుకొని మేమందరం కృషి చేస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇది భగవంతుడు సాక్షి చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ సమస్యల కోసమే నేను ఉన్నాను. జై శ్రీరామ్. రేపు ఉదయము ఒక్క నిమిషం వాసు గారు, చివరిగా చెప్పండి. ఈ మీ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయుల నుండి మీరు ఎలాంటి సహకారం కోరుతున్నారు? ఏం లేదు, అంత మంచిదే. హరహర మహాదేవ్. రేపు ప్రొద్దున ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ధర్మవరం శ్రీనివాస్ వాసుని గెలిపియాలని, ఉంగరం గుర్తుకే మీరందరూ ఓటేసి గెలిపియాలని నేను ఒకటి కోరుకుంటున్నాను. మా మహాదేవుడు నాకు అండగా ఉన్నాడు. ప్రతి ఒక్కడు జై శ్రీరామ్ అంటూ నినాదంతో మేము ముందుకున్నాము. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నాను, ఓటర్ మహాశైలారా, అక్కలారా, అమ్మలారా, అన్నదమ్ములారా, ప్రతి ఒక్కరూ మీ ఓటు వినియోగించుకోవాలి. మీ ఓటు, ప్రతి ఒక్కరు ఓటు అనేది ఈ ఉంగరం గుర్తుకు వేసి మీరు ఎంతైతే అంత మెజారిటీ తోటి మనల్ని గెలిపించుకుందాం. మీకోసం నేను పనిచేయడానికి ఎల్లవేళలు 24 గంటలు పనిచేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.